వంట చేయాలి ఇప్పుడు. చీకటి అవుతుంది, 7 అవుతుందన్నమాట. 7 అవుతుంది టైము. అసలు వంట చేయాలంటే నిజంగా నాకు అర్థమే కాదండి. ఎందుకంటే ఏమీ లేకపోతే ఏదైనా చేయొచ్చు. అన్నీ సగం సగం ఉంటాయి. చపాతీలు సగం ఉన్నాయి, మామిడి పండు రసం సగం ఉంది, అన్నం కొంచెం ఉంది, పప్పుచారు కొంచెం ఉంది, టమాటా పప్పుచారు ఉంది, అన్నం ఉంది, టమాటా రసం ఉంది. అన్నీ సగం సగం ఉన్నాయన్నమాట. మా అత్తమ్మనేమో ఉపవాసం ఉంటుంది. నాకు అసలు నిజంగా వంట ఏం చేయాలో అర్థం కాదు. రోజు సాయంత్రం అయితే వంట ఏం చేయాలి, వంట ఏం చేయాలి, వంట ఏం చేయాలి, ఇదే టెన్షన్. మార్నింగ్ లేస్తే వంట ఏం చేయాలి, మధ్యాహ్నం అయితే వంట ఏం చేయాలి, సాయంత్రం అయితే వంట ఏం చేయాలి. ఎన్ని వంటలు చేసినా వంట ఏం చేయాలి, వంట ఏం చేయాలి, వంట ఏం చేయాలి, ఇది తప్ప వేరే ధ్యాసనే ఉండదు. సాయంత్రం 7 అయిందంటే నిజం చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోని వంటది నాకు టెన్షను. మా అత్తమ్మని అడుగుతాను, మా మామయ్యని అడుగుతాను, మా ఆయనని అడుగుతాను, పిల్లల్ని అడుగుతాను, అందరిని అడుగుతాను. వంట ఏం చేయాలి, వంట ఏం చేయాలి, వంట ఏం చేయాలి. వాళ్ళు ఏమో నీకు నచ్చించి అంటారు. నాకు నచ్చించేస్తేనేమో ఎవరు తినరు. నా కర్మరా బాబు. నిజంగా అండి, అసలు వంట గురించి నాకు పెద్ద తలనొప్పి తెలుసా. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అర్థం చేసుకునేటోళ్ళే లేరు. ఎన్నిసార్లు అడిగినా ఏం చేయాలంటే ఎవరు చెప్పరు. మళ్ళీ నాకు నచ్చింది చేస్తే ఎవరు తినరు. ఏం చేయమంటారు చెప్పండి. ఇలా ఉంది నా పరిస్థితి.